వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పని ప్రారంభించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మనం చేయవలసిన పనులను క్రమబద్ధంగా పూర్తి చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వ ఫలితాలను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. కష్టపడి పనిచేస్తే ప్రజలు నమ్మకాన్ని ఉంచుతారని చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా లక్ష్యాన్ని సాధించాలనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు పార్టీ విజయాన్ని పునరావృతం చేయాలంటే ఇప్పటి నుంచే శ్రమించాలని, అలసత్వానికి తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. పునర్నిర్మాణం దిశగా రాష్ట్రం ముందుకెళ్తోందని చంద్రబాబు అన్నారు. రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి, మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి. అది కూడా మళ్ళా నేను మాట్లాడినప్పుడు చెప్తాను. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. అయితే ఇది మరీ ఇది కూడా కాదు. నేను అందుకే పదే చెప్తున్నా, ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సిన స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది, ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది. ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేట్టుగా 30 days. ఇంకొక పని లేదు. నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన మోసపూరిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబేనని ధ్వజమెత్తారు. అబద్దాల చక్రవర్తిగా చంద్రబాబును అభివర్ణిస్తూ ఎన్టీఆర్ నుంచి టీడీపీని కబ్జా చేసి నందమూరి వారసులను తొక్కేశారని ఆరోపించారు. మీడియా బలంతో లేనిది ఉన్నట్లుగా చూపించే మాయాజాలానికి చంద్రబాబు ఓ దారుణమైన ఉదాహరణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పవిత్ర గ్రంథంగా భావించిన జగన్ మాత్రమే ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరిందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు విశ్వాసం ఇవ్వడం అంటే మోసానికి తలుపులే తీయడమేనని ప్రజలకు గమనికగా చెప్పారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం మోసం, అబద్దాల చుట్టూ తిరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధించిన నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు ఏమైనా సాధించారా? ఈ 1 సంవత్సర కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మీ నాయకుడు మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు జనంలోకి పోతారో పోరో మాకు తెలియదు. పోయిన తర్వాత ఏమేం జరుగుతాయో, ప్రజలు చీపురులతో కొడతారో, చేటలతో కొడతారో, రాళ్లతో కొడతారో మాకు తెలియదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సుధాకర్ బాబు ఒక్కడి దగ్గరకో, ఏ ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరకో ఏదన్నా ఒక అంశం మీద వచ్చినప్పుడు తను వ్యతిరేకిస్తాడో తీసుకుంటాడో అది వేరే విషయం. కానీ కోట్ల మంది ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, ఆ కోట్ల మంది ప్రజలకి నేను ఒక పని చేస్తానని చెప్పి నువ్వు ఓటు అడిగినప్పుడు, ఈ సంవత్సర కాలంలో నువ్వు ఆ పని చేయనప్పుడు, నువ్వు ఫలానా పని చేస్తానని నన్ను మోసం చేసి నువ్వు గద్దెనెక్కావు కదా, ఈ సంవత్సర కాలం ఆ పని ఎందుకు చేయలేదని రేపు ప్రజలు అడుగుతారు. అది నీకు సాక్షాత్కారం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. నీ మురికి రాజకీయాలకు స్వస్తి చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ క్యాడర్కు నువ్వు సమాయత్తం చేసుకునేటప్పుడు
ఇదిగో మనం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 మొత్తం హామీలను అమలు పరిచాం, ఇన్ని కోట్ల మందికి ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇన్ని కుటుంబాలను ఆదుకున్నాం, రైతులకు ఇలా చేశాం, మహిళలకు ఇలా చేశాం, యువతకి ఇలా చేశామని నువ్వు సాధారణంగా సంఖ్యలు చెప్పాలి. కానీ నువ్వు చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సమావేశంలో? సిగ్గు లేదా మీకు? మీరు మనుషులు కాదా? 24 గంటలు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననాన్ని పాల్పట్టడం తప్పించి మీకు వేరే పని లేదా? చేతగాని చవట రాజకీయాలు చేసిన మీరు, ప్రజలు వంచిన మీరు ఇంకా పాత కేసులను, పాత వ్యవహారాలను వల్లివేస్తూ ప్రజలను ఏమార్చే కార్యక్రమం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ సుపరిపాలనలో తొలి అడుగు వేశామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల తొలి తేదీనే జీతాలు, పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలితాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. తాను చూస్తున్న రాష్ట్ర మార్పు ప్రతి ఒక్కరికి గర్వకారణమవుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. కార్యక్రమం మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం, 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునే దాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేశాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. 175 నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. మన ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధర్మపురి శ్రీనివాస్ స్థానం ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజమైన ప్రజానాయకుడిగా ప్రజల సమస్యల్ని సైతం తనదిగా భావించి పరిష్కారానికి శ్రమించిన నేతగా డిఎస్ గుర్తుండిపోతారని అన్నారు. ఆయన చేసిన సేవలు, నాయకత్వ లక్షణాలు తరంతరం వారికి ఆదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. పార్టీ పరంగా ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషికి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఒక గొప్ప ప్రయాణమని, రాజకీయాల్లో విలువలు గల నిలబడిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. జనతా నేతగా నిలిచిన ధర్మపురి శ్రీనివాస్ స్థానం శాశ్వతమని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా నాకు గురువైనటువంటి డి శ్రీనివాస్ గారి మొదటి వర్ధంతి, వారు చనిపోయి అప్పుడే సంవత్సరం అవుతా ఉంది. వారి వద్దే నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి సందర్భం. జీవితాంతం పరిపూర్ణ కాంగ్రెస్ వాది. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సుదీర్ఘ రాజకీయ చరిత్రని 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో తిరలేని స్థానం ఏర్పరచుకున్నారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తి నివాళులు.
వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చొరవతో ఇవాళ నిజామాబాద్లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని విగ్రహ ప్రతిష్టాపన పిలవలేదు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ పరిపూర్ణమైన నిండు నూరేళ్లు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటారనుకున్నాడు. దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారు మాకు ఇచ్చిన సందేశం ఎల్లవెల్ల ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాం. అందుకే నేను చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడు విగ్రహం ఇవాళ అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను. మీడియా ముసుగులో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరించారు. గత సంవత్సరం నుంచే ఓపికతో చూస్తున్నామని, ఇకపై ఎలాంటి ఫేక్ వార్తలు ప్రసారం చేసినా బహిరంగంగానే ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. మహాన్యూస్ యాజమాన్యం తక్షణమే కేసీఆర్, కేటీఆర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిత్వ హననం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు స్టార్టర్ హౌస్లుగా మారిపోయారని, అలా వ్యవహరిస్తే తమ సహనం పరిగణలోనికి తీసుకోవద్దని కఠినంగా హెచ్చరించారు. తమ పార్టీ నేతలపై ఏ విధమైన అబద్ధపు వార్తలు వస్తే ఇకపై సమాధానం గట్టిగానే ఇస్తామన్నారు. మీడియా స్వేచ్ఛను ముసుగుగా వేసుకుని రాజకీయాల్లో కలుషిత ధోరణి నేర్పడం సరికాదన్నారు. కొందరు ఫేక్ మీడియా నాయకుల బలుపు అహంకారం ఏంటో ప్రజలకు తెలుస్తోందన్నారు. మాత్రం అనుకోకండి, మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటుకొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు, కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉంది. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్ లో పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు, మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకుని విరవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ ని వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా. ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని. తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే పేక్షపాతం వహిస్తారు. వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు. దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు. దానికి భయపడడానికి లేం. చాలా మందిని చూసి వచ్చినాం. ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం. అది కూడా నేను సాప చెప్పదలుచుకున్నా. మీ ఇష్టం వచ్చినట్టు, మా చేతిలో ఒక ఆయుధం ఉంది, మేము వాడతాం. ఎవడికి లేవు ఆయుధాలు. చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి, వాడతారు, తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరి తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళు ఏమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతో పాటు స్లాటర్ హౌస్. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్ లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేస్తాం. ఉపాధి హామీ చట్టాన్ని తుంగలో తొక్కి కూలీల కడుపు కొడుతున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి. ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైపోయారని నిలదీశారు. పంచాయతీరాజ్ శాఖను చంద్రబాబు ప్రభుత్వం కూకటి వేలతో పికిలివేస్తున్నా ఆ శాఖ మంత్రిగా పవన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. గత ఏడాది కాలంలో పంచాయతీరాజ్ కోసం ఒక్క పని అయినా చేశారా పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించారు. శాఖకు సంబంధించి 6 ముఖ్య డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ
ఈ నెల 30న అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పల్లెల అభివృద్ధిపై మౌనంగా ఉండే నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. పవన్ కళ్యాణ్ పై దాడిని మరింత ఉధృతం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సంస్థల యొక్క ఖాతాల్లోకే వస్తాం, తద్వారా ఆ సంస్థలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఇట్లా కల్లిబొల్లి మాటలన్నీ చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా తుంగలేకి తొక్కి నీరు చెట్టు పేరుతో 6 సంవత్సరాల కిందట పని చేయనటువంటి పనులకు, ప్రభుత్వం అగ్రిమెంట్ కాంట్రాక్టర్లతో కానటువంటి పనులకు, ఎంఓయూలు లేనటువంటి పనులకు, ఎంబుక్కులు రికార్డు చేయనటువంటి పనుల పేరుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఈరోజు అడ్డదిడ్డంగా వడ్డీలతో సహా చెల్లించాలని చెప్పి ఈరోజు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వర్గాలకు వాళ్ళకు సంబంధిత వ్యక్తులను అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా, ఈరోజు అణగారిన వర్గాల పాలిట నేను అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీ పంచాయతీరాజ్ వ్యవస్థను ఈరోజు కూకటి వేలతో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెకిలించి ఈ పంచాయతీరాజ్ అంటే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా, ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా నెత్తి నోరు కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎందుకు స్పందించలేకపోతున్నావు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ నువ్వేమైనా చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకు తోక ఊపుకుంటూ పనిచేస్తున్నావా, లేదంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నిన్ని ఈరోజు గద్దెనెక్కించినటువంటి ప్రజలకు కావచ్చు, నువ్వు ఎంచుకున్నటువంటి ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నీ కింద ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఈ వ్యవస్థను ఏమైనా కాపాడడానికి నువ్వేమైనా దమ్మిడి అంత కించిత్ అంతా ఏమైనా నువ్వు ఈ సంవత్సరంలో చేసినటువంటి పని ఏదైనా ఉంటే నువ్వు ఈరోజు బహిరంగ చర్చకు రాగలుగుతావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వం 1100 మహా టీవీతో పాటు కొన్ని వార్తా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు అడ్డగోలుగా అసత్యపరాలు ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ పై అసత్యాలు, అశ్లీల వ్యాఖ్యలు ప్రచురించిన మహా టీవీపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ పై అక్రమ కేసులో బనాయించిన పోలీసులే మహా టీవీపై బీఆర్ఎస్ ఫిర్యాదును తొలుత తిరస్కరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోసం చేసుకోలేదు, దేశం కోసమే చేసింది. అందుకొరకే ఎంతో మంది ప్రెసిడెంట్ ఆయనకి ఇన్ని మెడల్స్ ఇచ్చిందండి. మహా టీవీ ఏదైతే మహా టీవీ లాంటి శాటిలైట్ ఛానల్స్, అదేవిధంగా మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అడ్డం దిడ్డంగా మరి రిపోర్టింగ్ ఇస్తున్నారు. వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ మీద ఏ విధంగా అయితే మీరు కేసులు పెట్టిండ్రో, మహా టీవీ మీద కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తప్పకుండా కేసు పెట్టాలి, సోమోటోనే పెట్టాలి. నిన్న మా వాళ్ళు పోయి మరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ముందర తీసుకోలే, మళ్ళీ మేము చట్టం తీసుకొచ్చి రాజ్యాంగం తీసుకొచ్చి ఆర్టికల్ 21 చూపిస్తే అప్పుడు అయిష్టంగా తీసుకున్నారు. ఎందుకయ్యా పోలీసులు, రేవంత్ రెడ్డి అంటే అంత భయం ఎందుకు? కమిషనర్ గారు, చట్టం కదా మనం రూల్ చేసేది, రాజ్యాంగం కదా మనం రూల్ చేసేది. మన నేషనల్ పోలీస్ అకాడమీలో అదే కదా నేర్చుకున్నది పెరేడ్ గ్రౌండ్లో. ఇలా ఎందుకు ఒక ముఖ్యమంత్రి నేర చరిత్ర 89 కేసులున్న ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేడు కేసులో రెడ్ హ్యాండెడ్గా వీడియో కెమెరాల ముందు దొరికిన ఒక వ్యక్తి ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి కాగానే మీరు ఆయన ఏం చెప్తే చేస్తారా? మీరు కదా కాపాడాల్సింది రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని. మహేందర్ రెడ్డికి ఒక న్యాయం, ప్రభాకర్ రావుకి ఒక న్యాయం ఉండదు కదా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్కడ పోయింది? ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్కడ పోయింది? వీటి గురించి కదా మాట్లాడాల్సింది. తెలంగాణ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి మీరు ట్యాపింగ్ అంటారు, మీరు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీరు ట్యాపింగ్ చేయడం లేదా? మీరు కొండ దంపతులు ఎవరైతే వారు కూడా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఫోన్లో మీరు ట్యాపింగ్ చేయడం లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్లో మీరు ట్యాపింగ్ చేయడం లేదా? మరి వాటి గురించి కూడా మాట్లాడండి కదా. సో అందుకొరకు ఈ సున్నితమైన అంశం గురించి మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ ట్యాపింగ్ల వ్యవస్థ అవసరం లేదు. ప్రజల వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. గుండె చప్పుడుగా మారిన, ప్రజల గొంతుగా మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా అగ్రనాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అడ్డదారులు దక్కే వ్యక్తి కాదు, అడ్డదారుల్లో ఆదేశాలు ఇచ్చే వ్యక్తి కాదు. ఎవరైనా అట్లా అడ్డదారులు దక్కిన ఆఫీసర్లను ఉపేక్షించే
అధికారి కూడా అది ఒక నాయకుడు కూడా కాదు. అందుకొరకు మాకు ఆ సంస్కృతి లేదు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నేను చేతులు జోడించి మరొక్కసారి చివరిసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ తమ్నేల్ గేమ్లో పడకండి. రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలకు లేకపోతే ఆయన వేసే బొక్కలకు మీరు దయచేసి ఎవరైతే చేస్తున్నారో, అందరు కాదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహాన్యూస్ నిర్వహిస్తున్న విశ్వ ప్రచారం అసహనంగా మారిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి తప్పించుకుంటున్న సీఎం రేవంత్ ను ప్రజలు ఆగ్రహం నుంచి కాపాడేందుకు చంద్రబాబు శిష్యుడైన మహాన్యూస్ వంశీ బీఆర్ఎస్ నాయకులపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మీడియా ముసుగులో ఎల్లో జర్నలిజం చేసి తెలంగాణ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మహాన్యూస్ పై జరిగిన సంఘటన కేవలం ఆరంభమని, ఇకపై వికృతంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల మేధావుల నిరసనలతో మహాన్యూస్ తమ అసత్య వార్తలన్నీ తొలగించిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. మహాన్యూస్ తో పాటు మిగతా మీడియా సంస్థలు కూడా తమ తీరు మార్చుకోవాలని కర్నె ప్రభాకర్ గట్టిగా హెచ్చరించారు. పక్కకు పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి, తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. నేను ఇవాళ అడుగుతున్నాను మహాన్యూస్ వంశీని, నువ్వు పెట్టినటువంటి థంబ్నెయిల్ అన్ని కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి మాయమైనాయి, ఎందుకు నీ పోర్టల్ నుంచి మాయమైనాయి, నీ ఛానళ్ళకెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు? మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్నంతా కూడా, నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా, నీకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర ఎన్జిఓలతోటి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి కారకుడైనటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు, నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని, తెలంగాణ అస్థిరత్వంగా ఉందని, తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు చివరికి ఆంధ్రాకు పోవాలనేటువంటి ఒక కుట్ర నీలో కనిపిస్తా ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసారాలు చేస్తా ఉన్నావు. జరుగుతున్నటువంటి వార్తల్ని వార్తల్లాగా పంపాల్సినటువంటి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దానికి నిజానికి మిగతా మీడియా సంస్థలు కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నిజానికి పోటీ వంశీకి ఉండవచ్చు, రామోజీరావు తర్వాత ఆ స్థానాన్ని నేను చేర్చుకోవాలనేటువంటి ఉబలాటం నీకు ఉండవచ్చు, లేదు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తర్వాత ఆ స్థానాన్ని నేను చేరుకోవాలని ఉబలాటం నీకు ఉండవచ్చు. నీ ఉబలాటం తాడిపత్రి టీడీపీ కార్యకర్తలకు శత్రువు కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమేనని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్గపోరులకు పునాది వేసిన పెద్దారెడ్డి గెలిచినా ఓడినా తాడిపత్రిలో వివాదాలు సృష్టిస్తారన్న వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులకు పెద్దారెడ్డి ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి రావడంతో ఉద్రిక్తత పెరిగింది. జేసీ ప్రభాకర్ ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జేసీ ఓ వీడియో విడుదల చేస్తూ తాము కార్యకర్తల పక్షాన నిలబడతామని, పెద్దారెడ్డి తీరును సహించేది లేదని స్పష్టం చేశారు. మేము జైలు కట్టేయాలి వాడి కోసం వచ్చిన మాకు వేరే అవసరం చూడండి, మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగున్నాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంట ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది? 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా ఏమే మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చున్నా,
నేను కూడా ఊరు పోతానన్నా, టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అంటారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకు కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. ఈ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పది పైన చాలా మాట్లాడుతుందా బాబా. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. చంద్రబాబు మంచోడు, నా కాన్షియన్స్ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్ని పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గాడితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు, నేను చాలా ఉంది టైం రాజకీయం చేసినవా లెక్కలు సంపాదించుకున్నావు. సారా ధైర్యం రారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. 5 నెలలు టేబుల్ పెట్టిలే వాడు హీరో. పసుపు బోర్డు పేరుతో బీజేపీ డ్రామాలు చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ అన్నట్లుగా బీజేపీ ఒకే బోర్డును 2 సార్లు ప్రారంభిస్తోందని ఎద్దేవా చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర కావాలే గాని కొత్త కార్యాలయాలు లేదా పునః ప్రారంభోత్సవాలు కావాలని స్పష్టం చేశారు. అమిత్ షా సభలో కనీసం 15,000 మద్దతు ధర ప్రకటిస్తారేమో అని రైతులు ఆశగా ఎదురు చూశారని, అయితే ఆయన నిశ్శబ్దంగా వెళ్లిపోవడం పసుపు రైతుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లే అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నమ్మించేందుకు మాత్రమే బోర్డు పేరుతో ప్రయోగాలు చేస్తోందని మండిపడ్డారు. మద్దతు ధర లేకుండా బోర్డు ఎలాంటి ప్రయోజనం ఇవ్వదని, రైతుల పోరాటం ఇప్పుడే మొదలైందని హెచ్చరించారు. బీజేపీ డ్రామాలకు పసుపు రైతులు మళ్లీ మోసపోవడం లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బోర్డు ప్రకటించి ఊరికే చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ బోర్డుకు తగినన్ని నిధులు ఇవ్వాలి. ఆ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యాలయ సిబ్బంది, పనిచేసే స్టాఫ్ నియమించాలి, పాలక వర్గాన్ని నియమించాలా, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. పసుపుకి ఇప్పటికీ మద్దతు ధర లేదు. జనవరి 25లో ఏర్పాటు చేసి ఆఫీస్ పసుపు బోర్డు ఏర్పాటైంది. 25 మార్చిలో బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్లో రబ్బర్ బోర్డుకు, స్పైసెస్ బోర్డుకు నిధులు కేటాయించింది ఈ బీజేపీ ప్రభుత్వం 25 మార్చిలో వచ్చిన బడ్జెట్లో. కానీ పసుపు బోర్డుకు మాత్రం నిధులు కేటాయించారు బడ్జెట్లో. ఓన్లీ ఒక టెంపరీ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక చైర్మన్ నిలబెట్టారు, చైర్మన్ని ఎంపిక చేసారు, ఆయన కూర్చోబెట్టారు టేబుల్ కుర్చీలో. కానీ ఒక్క పైసా కూడా బడ్జెట్లో నిధులు పెట్టలేదు. పసుపుకు క్వింటాలకు సాగు చేసే ఖర్చులు పెరిగినందువల్ల ఇవాళ దాంతో లెక్కేస్తే 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి. రైతు మినిమం 3 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం వస్తే కానీ 1 లక్ష రూపాయలు మిగులుతుంది. 2 లక్షలు పెట్టుబడి పెడితే 1 లక్ష మిగులుతుంది. అది మిగలాలంటే 15,000 రూపాయలు క్వింటాల్కు పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేయాలి. ఇవి చేస్తేనే రైతుకు లాభం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ బోర్డు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు అని చెప్పి నా భావన. ఎందుకు నేను ఇది మాట అంటున్నా అంటే, ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతం కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. కొబ్బరి, కాఫీ, పొగాకు, అట్లనే జీడి, ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. వీటికి బోర్డ్స్ ఉన్నాయి. అయితే ఈ పంటలకు ఎప్పుడైనా సరైన ధర రాకపోతే, అంటే మద్దతు ధర రాకపోతే మార్కెట్లో, ఈ బోర్డ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళే మద్దతు ధరకు రైతుల దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేస్తాయి. అప్పుడు రైతుకు లాభం జరుగుతుంది. పసుపుకు కూడా అట్లనే చేయాలి. పసుపుకి ఎందుకు చేయరు? పుట్టిగా బోర్డు ఎందుకు పెడుతున్నారు? అప్పుడే నువ్వు బోర్డు పెట్టే లక్ష్యం నెరవేరుతుంది. అమిత్ షా గారు నిజామాబాద్ మీటింగ్లో పాపం రైతులు ఎదురు చూసినారు. 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తారేమో అని ఆశతో ఎదురు చూసినారు. కానీ ఆ ఊసు కూడా, ఆ మాట కూడా ఎత్తలేదు అమిత్ షా గారు. నేరుగా ఎట్లనైతే ఇప్పుడు వడ్లు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం కన్నప్ప సినిమా పట్ల పరమాత్మ తనను స్వయంగా ఆదేశించాడని మంచు మోహన్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన కృతజ్ఞతా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సినిమా విడుదలై అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుందని ఆనందం వ్యక్తం చేశారు. మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కన్నప్ప పాత్రను చేసేందుకు విష్ణుకి అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మికతతో కూడిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని చెప్పారు.
కనీసం దశాబ్ద కాలం తర్వాత ఇలాంటి సినిమా మీద అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. సినిమాకు అద్భుతమైన సమీక్షలు రావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చింది ముందుగా మా కాలంలో, అంటే ఇంతకు ముందు నేను యాక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఏదో సంవత్సరానికి 1-2 సినిమాలు. అప్పుడు ఇన్ని సభలు ఉండేటివి కాదు. ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది నా అభిమానులకి. దాదాపు 50 సంవత్సరాలు నటుడిగా, విలన్గా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసిన, విలన్ చేసిన ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే, నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. నేనేం మాట్లాడాలి? ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ మా బావ దగ్గర నుంచి ప్రభాస్, ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, నా దర్శకుడికి, ఎవ్రీబడి, ఒక్కొక్కరికి రచయితలకి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కరికి, అందరూ చిన్నవాడు కాబట్టి నాకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఏ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, ఆ పరమేశ్వరుడే ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో, లేకపోతే మనం ఎంత. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి, ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని, నా కుటుంబానికి ఉండాలని, ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, పేరు చెప్పాలంటే ఈశ్వరుడి డైరెక్టర్, ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా, మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం. మావి నిజాలు చూపించండి. ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు. మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, వినయ్, ఇఫ్ దెర్ ఇస్ నో వినయ్ దెర్ ఇస్ నో కన్నప్ప. ఎవ్రీవేర్ ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కారణం నా తోటి నటీనటులు. పేరు నా అందరికీ హృదయపూర్వక అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.